వెల్కమ్ టు కళ్యాణ్ స్టడీ ట్రిక్స్. మనం 1857 సిపాయి మ్యూటినీ అనేటువంటి లెసన్ లో చూస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సెకండ్ పార్ట్. ఏంటి సెకండ్ పార్ట్ లో అంటే వివిధ ప్రాంతాల్లో ఈ సిపాయిలు అనేటువంటి వాళ్ళు బ్రిటిష్ పై తిరుగుబాటు చేశారు. ఏ ప్రాంతాల్లో తిరుగుబాటు చేశారు, ఎవరెవరు తిరుగుబాటు చేశారు, ఆ తిరుగుబాటును అణిచివేసింది ఎవరు అనేటువంటిది మనం ఈ పార్ట్ 2 లో చూద్దాం. సో దానికంటే ముందు ఏంటంటే నా వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అనమాట. సో 1857 సిపాయి మ్యూటినీ ఇది ఎక్కడెక్కడ జరిగిందంటే ఫస్ట్ ఢిల్లీలో మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్తున్నాం, ఢిల్లీని పరిపాలించేటువంటి రాజు ఎవరు, రెండవ బహదూర్ షా. ఈ సిపాయిలందరూ కలిసి బహదూర్ షా కాడికి వెళ్ళేసి ఎలాగైనా సరే మీరు మాకు సపోర్ట్ చేయండి, మీరే మాకు షహిన్షాహి హిందుస్థాన్ అనేటువంటి బిరుదిచ్చేసి అతన్ని ఒక రాజస్థానంలో కూర్చోబెట్టి మిగతా ఏమంటారు యుద్ధం అంతా సిపాయిలు చేయడం జరుగుతుంది అనమాట. సో ఢిల్లీలో తిరుగుబాటు చేసింది ఎవరంటే భక్తి ఖాన్. అదేవిధంగా అణిచివేసింది ఎవరంటే హడ్సన్. ఢిల్లీలో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఏమో భక్తి ఖాన్. అదేవిధంగా ఆ తిరుగుబాటును అణిచివేసినటువంటి వ్యక్తి ఎవరంటే హడ్సన్. మనం ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే మన ఇండియా క్యాపిటల్ ఏంటి, ఢిల్లీ. కాబట్టి ఢిల్లీ అంటే మన క్యాపిటల్ అంటే మనందరికీ కూడా భక్తిని. కాబట్టి ఇండియా అనగానే భక్తి రావాలి, భక్తి అనగానే భక్తి ఖాన్ రావాలి. సో అణిచివేసింది ఎవరు, హడ్సన్ లో ఏముంది, డా ఉంది. డా ఫర్ ఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఫస్ట్ ఈ ఢిల్లీలో ఈ భక్తి ఖాన్ అనేటువంటి వాడు తిరుగుబాటు ప్రకటించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే నికోల్సన్ అనేటువంటి వ్యక్తిని ఈ ఢిల్లీ పైకి, అదేవిధంగా భక్తి ఖాన్ పైకి ఆ యుద్ధం అంచువైపోరా బాబు అని చెప్పేసి పంపిస్తే భక్తి ఖాన్ చాలా గొప్ప పోరాట యుద్ధం అనమాట. ఇతడు ఏం చేసిందంటే ఈ నికోల్సన్ ని చంపేసిన తర్వాత అప్పుడు బ్రిటిష్ వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఈ వల్ల కాలేదు, ఇంకో పెద్ద తోపున్నాడు, ఆ తోపువాడు అంటే హడ్సన్ అని చెప్పేసి ఈయన పంపిస్తే వీడు ఏం చేసిందంటే భక్తి ఖాన్ని ఇక్కడ జరిగేటువంటి సిపాయిల తిరుగుబాటు మొత్తాన్ని అణిచివేసాడు. అయితే వీడు హడ్సన్ రావడంతో ఏం చేసిందంటే మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీక్ పాయింట్స్ వీళ్ళకి బాగా తెలుసు అనమాట. బ్రిటిష్ వాళ్ళకి ఏం చేసిండు వీడు రావడం అంటే ఆ ఢిల్లీని పరిపాలించేటువంటి రాజు ఎవరు, రెండవ బహదూర్ షా. వీడు రావడంతో ఏం చేసిందంటే ఆ రెండవ బహదూర్ షాని మన ఫ్యామిలీ మొత్తాన్ని బంధించేసి వీడి ముందే అంటే రెండవ బహదూర్ షా ముందే అతని భార్యని అతని కొడుకులను అందరినీ కూడా చంపేయడం జరిగింది. ఎవరు, హడ్సన్. ఒక్క కొడుకుని మినహాయించి. ఎవడు ఆ కొడుకు అంటే జీవన్ భక్త్. ఎవరు ఆ కొడుకు, జీవన్ భక్త్ని ఈ రెండవ బహదూర్ షాని ఇద్దరిని మాత్రమే ఉంచేసి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేసి ఎవడాడు, హడ్సన్. చంపేసిన తర్వాత వీళ్ళని ఏం చేసిందంటే అరే బాబు నువ్వు అసలే ముసలోనివి, ఈ జీవన్ భక్తి ఉన్నటువంటి చిన్నపిల్లిగాడు వీళ్ళు తీసుకుని ఎక్కడో ఒకడ బతుకుపోరంటే మేమేలా బతుకుతాం ద్వారా అనగానే సరే అని చెప్పేసి వీళ్ళని రంగూన్కి పంపించడం జరిగింది. బర్మా ఎక్కడ ఉంది, మయన్మార్లో ఉంది. సో ఆ రంగూన్కి పోయిన తర్వాత ఈ ముసలోడు ఏం చేసిందంటే 1862 సంవత్సరంలో ఈ రంగూన్లోనే మరణించడం జరిగింది. ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ వచ్చేసి కాన్పూర్. ఈ కాన్పూర్లో కూడా తిరుగుబాటు జరిగింది. సో కాన్పూర్లో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే నానా సాహెబ్. ఎవరు తిరుగుబాటు చేసింది, నానా సాహెబ్ కి అత్యంత విశ్వాసపాత్రులైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరా ఇద్దరు వ్యక్తులు అంటే తాంతియా తోపే, అజీముల్లా. ఎవరు, తాంతియా తోపే, అజీముల్లా. అదేవిధంగా ఈ కాన్పూర్లో ఈ తిరుగుబాటుని అణిచివేసినటువంటి వ్యక్తి ఎవరంటే క్యాంప్ బెల్. ఎవరు, క్యాంప్ బెల్. సో ఈ నానా సాహెబ్ని, తాత్యా తోపేని, అజీముల్లాని, క్యాంప్ బెల్ని మనం ఏ రకంగా గుర్తుపెట్టుకున్నాం అంటే ఎందుకంటే మనకు చాలా రకాలైనటువంటి తిరుగుబాటు ఉన్నాయి, ప్రతి ఒక్కటి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేది స్మార్ట్ వర్క్ కాబట్టి ఈ తక్కువ టైంలో మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నేను చెప్పే రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. కాన్పూర్లో ఏముంది, కాన్పు ఉంది. సో కాన్పు అవుతుంటే అక్కడికి ఎవరు వచ్చిండ్రు, నానా వచ్చిండు. నాన్నతో పాటు ఎవరు వచ్చిండు, తాతయ్య వచ్చిండు. తాతయ్య అంటే తాతయ్య. సో నానా సాహెబ్ యొక్క అసలు పేరు ఏంటి అంటే దోండు పండిట్. నానా సాహెబ్ యొక్క అసలు పేరు దోండు పండిట్. ఈ దోండు పండిట్ లేదా ఈ నానా సాహెబ్ ఎవరంటే చివరి పీష్వా. ఈ పీష్వాలు మనకి మహారాష్ట్రలో వస్తారు. మనం ఒకసారి డిస్కస్ చేద్దాం.
సో ఈ మహారాష్ట్రను పరిపాలించింది ఇప్పుడు మనకి ఒక సినిమా ఉంది రణ్వీర్ సింగ్ దీపికా పదుకొనది, బాజీరావు మస్తాని అని చెప్పేసి. సో ఆ బాజీరావు మస్తాని సినిమాలో పరిపాలించేది మహారాష్ట్రాన్ని పరిపాలించేది ఎవరు అంటే ఈ పీష్వా అన్నమాట. సో అట్లా చివరి పీష్వా అయినటువంటి బాజీరావు, అంటే మీకు సింపుల్ గా గుర్తుంచుకోవడం కోసం ఆ రణ్వీర్ సింగే అనుకోండి, ఆ బాజీరావు యొక్క దత్తత కుమారుడు ఈ నానా సాహెబ్ అన్నమాట. ఎవరు? నానా సాహెబ్. ఈ నానా సాహెబ్ యొక్క అసలు పేరు దోండు పండిట్. సో కాన్పు అవుతుంది, కాన్పు దగ్గరికి నాన్న వచ్చిండు, నాన్నతో పాటు ఎవరు వచ్చిండు? తాతయ్య కూడా వచ్చిండు. తాతయ్య అంటే తాంతియా తోపే అని గుర్తుపెట్టుకోండి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నానా సాహెబ్ యొక్క అసలు పేరు దోండు పండిట్. అదేవిధంగా తాతయ్య కూడా ఇంకో పేరు ఉంది. తాతయ్య అసలు పేరు అంటే రామచంద్ర పాండురంగ. ఏం పేరు? రామచంద్ర పాండురంగ. తాతయ్య అంటే ముసలోడు, ఏమంటారు? రామచంద్ర అంటారు, పాండురంగ అంటారు. అంటే ముసలోడు కాబట్టి ఇక రామకోట రాసుకుంటే పాండురంగ అంటారు. ఆ రకంగా మనం గుర్తుపెట్టుకున్నాం. తాతయ్యతో అసలు పేరు రామచంద్ర పాండురంగ. సో ఇక్కడ ఈ కాన్పూర్లో జరిగేటువంటి ఈ తిరుగుబాటుని అణిచివేయడానికి వచ్చినటువంటి వాడు ఎవరంటే క్యాంప్బెల్. ఎట్లా గుర్తుపెట్టుకున్నాం అంటే కాన్పు అవుతుంది, కాన్పు అవుతుంటే అక్కడ ఏం పెట్టారు? ఒక క్యాంపు పెట్టారు. కాన్పు చేయడం కోసం ఏం పెట్టారు? ఒక క్యాంపు పెట్టారు. క్యాంపు పెట్టి బెల్లు కొట్టగానే ఒక్కొక్కరు వచ్చి కాన్పు చేసుకొని పోవాలి. ఇది క్యాంప్ బెల్. ఎక్కడ? కాన్పు. అయితే ఈ క్యాంప్ బెల్ రావడంతో వీడు ఏం చేసిందంటే అక్కడ ఎవరైతే గోర్ఖా సైనికులు ఉంటారో, అంటే గోర్ఖా తిరుగుబాటు చేసేటువంటి సైనికులు ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకున్నాడు. ఎవడు? ఈ క్యాంప్ బెల్. ఈ తాంతియా తోపే కూడా ఈ గోర్ఖా సంబంధించినటువంటి యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వ్యక్తి అనమాట. అదేవిధంగా ఈ తాంతియా తోపే ఏం చేసిందంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది కదా మనకి, ఈ ఝాన్సీ లక్ష్మీబాయికి హెల్ప్ చేసి గ్వాలియర్ కోటను కూడా ఆక్రమించడం జరిగింది. ఎవరు? తాంతియా తోపే ప్లస్ ఝాన్సీ లక్ష్మీబాయి ఇద్దరు కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసి గ్వాలియర్ కోటను కూడా ఆక్రమించడం జరిగింది. ఏ కోటని అని కూడా మనకి ఎగ్జామ్లో ఇస్తే గ్వాలియర్ కోట అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ నానా సాహెబ్, తాంతియా తోపే, అజీముల్లా వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళ యొక్క సైన్యాన్ని తీసుకెళ్లి అలహాబాద్, ఎక్కడికి వెళ్ళారు? అలహాబాద్కి వెళ్ళారు. అలహాబాద్ లో ఒక పెద్ద భవంతి, ఈ భవంతిలో మొత్తం బ్రిటిష్ వాళ్ళే ఉంటారు. మొత్తం ఎంతమంది బ్రిటిష్ వాళ్ళు ఉంటారు? 400 మంది బ్రిటిష్ సైనికులు ఉన్నారు అన్నమాట. ఎంతమంది? 400 మెంబర్స్ బ్రిటిష్ సైనికులు ఉన్నారు. సో వాళ్ళందరినీ చంపేసారు వీళ్ళు. చంపేయగానే అది ఇక అసలు మామూలుగా ఒక్కరిని చంపేస్తేనే బ్రిటిష్ వాళ్ళు ఊరుకోరు. అట్లాంటిది ఈ బ్రిటిష్ వాళ్ళని 400 మెంబర్స్ని చంపేసేసరికి వాళ్ళకి బాగా కోపం వచ్చి వీళ్ళని ఎలాగైనా సరే మీరు అంతమొందించాలని చెప్పేసి వీళ్ళ మీదికి ఈ క్యాంపెల్ గారిని పంపించింది. క్యాంపెల్ గారిని పంపిస్తే అరవీర భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంటే నానా వచ్చేసి నేపాల్కు పారిపోయాడు. నానా ఎక్కడికి పారిపోయాడు? నేపాల్కు పారిపోయాడు. అదేవిధంగా తాతయ్య అంటే తాంతియా తోపే. తాంతియా తోపే ఎక్కడికి పారిపోయాడంటే మధ్య భారతదేశ అడవులకి పారిపోవడం జరిగింది. అయితే ఈ తాతయ్య ఏదైతే ఉందో తాంతియా తోపే మధ్య భారతదేశ అడవులకు పోయి అక్కడి నుంచి కూడా తన సైన్యాన్ని క్రోడీకరించేసి అక్కడి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ తాంతియా తోపేకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. తాంతియా తోపేకి ఒక బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఏం పేరు అంటే మాన్ సింగ్. ఏం పేరు? మాన్ సింగ్. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా సరే ఈ తాంతియా తోపేని చంపేయాలి అని చెప్పేసి అనుకుంటే అతను ఎట్లా దొరకట్లేదు, అడవులలో ఉంది కాబట్టి దొరకట్లేదు. ఎలాగైనా సరే చంపేయాలి, ఎట్లా 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 అంటుంటే ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎవడు? మాన్ సింగ్. ఈ మాన్ సింగ్ దగ్గరికి వచ్చి అరే నువ్వు ఎట్లయినా సరే తాంతియా తోపేని మాకు పట్టించేసి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం, అవసరం అయితే నేను ఒక దేశానికి రాసం చేస్తామని చెప్పేసాను. కానీ వీడు ఆశపడి వాడు ఫ్రెండ్ కదా, అరే నీకెందుకు నేను రక్షణ కల్పిస్తే అడవులలో ఏమంటావు, మా ఇంటికి వచ్చేసాయంటే పాపం ఫ్రెండ్ కదా తాంతియా తోపే, మాన్ సింగ్ యొక్క ఫ్రెండ్ కదా, అతన్ని నమ్మి ఇతను ఇంటికి రాగానే వీడేం చేసిండు? బ్రిటిష్ వాళ్ళు పట్టించు పట్టేయగానే మళ్ళీ ఎక్కడ మీరు పారిపోతున్నావు అని చెప్పేసి ఎవరు? తాంతియా తోపే ఎక్కడ పారిపోతున్నావు అని చెప్పేసి దొరకగానే ఆన్ ది స్పాట్ ఉరి తీయడం జరిగింది. ఎవరిని? తాంతియా తోపేది. వచ్చేసి లక్నో లేదా అవధ్, ఇక్కడ కూడా ఒక సైనిక తిరుగుబాటు జరిగింది. ఈ లక్నోలో తిరుగుబాటు చేసింది ఎవరంటే బేగం హజరత్ మహల్. ఈ లక్నోలో లేదా అవధ్లో తిరుగుబాటును అణిచివేసింది ఎవరంటే మన తోపున్నాడు కదా ఆల్రెడీ క్యాంబెల్, ఆ తోపే ఇక్కడ కూడా ఈ తిరుగుబాటును అణిచివేయడం జరిగింది. అసలు ఎందుకు మరి ఈ తిరుగుబాటు ఎందుకు వచ్చింది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం? ఎవరైనా రాజు చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తారు. ఇది ప్రవేశపెట్టింది ఎవరు? డల్గా ఉంటారు కాబట్టి డల్ హౌసీ అని చెప్పినాం అనమాట. సో ఇక్కడ ఈ బేగం హజరత్ మహల్ అనేటువంటి ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ చిన్న కుమారుడిని రాజు చేయడానికి ఈ
ఈ బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు అన్నమాట. కుమారుడు చిన్నోడే. సో ఆమె ఏం చేసిందంటే, చిన్న పిల్లగాడు కదా, ఈ రాజ్యాన్ని మనం ఆక్రమించేద్దామని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ బేగం హజరత్ మహల్ ఎవరైతే ఉన్నారో ఆమె కొడుకు ఎవరంటే బిల్జిస్ కాదిర్. ఎవరు? బిల్జిస్ కాదిర్. ఇతన్ని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టేసి ఈవిడ యుద్ధం చేసింది. సో మనం దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుందాం అంటే, చూడండి, లక్నో అంటే లక్ష అనుకోండి. లక్నో అంటే ఎంత? లక్ష. ఇక్కడ హజారత్ లో ఏముంది? హజార్ ఉంది. హజార్ అంటే 1000. ఇక్కడ లక్ష, ఇక్కడ 1000. అంటే చూడండి, లక్నోలో హజారు. లక్నోలో తిరుగుబాటు చేసిన ఎవరు? హజరత్ మహల్. అణచివేసింది ఎవరు? క్యాంప్ పెట్టి. 1,00,000 రూపాయలు ఉంటే క్యాంప్ పెట్టిన వాడు క్యాంపు పెట్టి బెల్లి కొట్ట మన గ్రౌండ్ అయింది కాబట్టి క్యాంపు, ఆవిడ కూడా క్యాంపు వెళ్ళే. సో ఈ బేగం హజరత్ మహల్ అనేటువంటి ఆవిడ, ఆ కొడుకు పేరు ఏం పేరు? బిల్జిస్ కాదిర్. ఇతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి యుద్ధం చేసింది. ఈవిడకి అన్ని వర్గాల నుంచి బాగా సపోర్ట్ లభించింది అనమాట. బాగా సపోర్ట్ లభిస్తే స్టార్టింగ్ లో ఏం చేసిందంటే యుద్ధం బాగా చేసింది. బేగం హజరత్ మహల్ చాలా అందంగా ఉంటుందని చెప్పేసి అక్కడికి ఒకడు లారెన్స్ వచ్చిండు, హెన్రీ లారెన్స్. లారెన్స్ వచ్చేసి ఆ ముందర స్టెప్పులు వేసిండు, డాన్స్ వేసిండు. ఊరుకుంటుందా? బేగం లారెన్స్ ను చంపేసింది. అంటే దీని అర్థం ఏంది? ఫస్ట్ ఈ బేగం హజరత్ మహల్ ని అణిచివేయమని చెప్పేసి లారెన్స్ ను పంపిస్తే లారెన్స్ ని చంపేసింది హజరత్ మహల్. అదేవిధంగా తర్వాత ఇంకొంతమంది వచ్చారు. ఎవరు వాళ్ళు? ఇంగ్లీషు, హేవలాకు, జేకబ్, నీల్. ఈ నలుగురు కూడా వస్తే ఈ నలుగురిని కూడా స్టార్టింగ్ లో యుద్ధం బాగా చేసింది కదా, అన్ని వర్గాల నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళని కూడా చంపేసింది. చివరికి ఈ క్యాంప్ బయలుగాడు వచ్చి క్యాంప్ పెట్టేసి పాపం ఈమెనని ఆవిడ కొడుకుని చంపేయడం జరిగింది. సో అక్కడితో లక్నోలో లేదా అవధ్లో తిరుగుబాటు అనేటువంటిది అంతమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి అర్రా లేదా జగదీష్పూర్. ఈ అర్రా లేదా జగదీష్పూర్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది. ఇక్కడ సిపాయిలు లేదా పాలకుడు ఈ బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏం పేరు అంటే ఇక్కడ తిరుగుబాటు చేసినటువంటి రాజు ఎవరంటే కున్వర్ సింగ్. ఏం పేరు? కున్వర్ సింగ్. ఈ కున్వర్ సింగ్ ఒక ముసలోడు. ఎంత ముసలోడు అంటే 90 సంవత్సరాల ముసలోడు. అయితే బ్రిటిషర్లు వచ్చి, ఒరయ్యా నువ్వు ముసలోనివి కదరా, రేపు మాపు చచ్చిపోయేటట్టున్నావు, నీ తమ్మునికో లేకపోతే నీ కొడుకో ఎవరికైనా సింహాసనం ఇచ్చి నువ్వు పక్కన జరిగిరా అంటే, హై నేను 90 సంవత్సరాలు ఉన్నా, నా దగ్గర ఇంకా యుద్ధం చేసిన సత్తా ఉందంటే ముసలోడు. ఎవడు? కున్వర్ సింగ్. ఇక అణిచివేసింది ఎవరు? టేలర్ మరియు అయ్యర్ అనేటువంటి ఇద్దరు అణిచివేయడం జరిగింది. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చేసి కున్వర్ సింగ్ ని గద్దె దించిరో, అంటే రాజసింహాసనం నుంచి నువ్వు వద్దు ఇక రాజుగా పనికిరావని చెప్పేసి ఆ ముసలోని దించిరో, ఆ ముసలోడు ఊపుకోలేక వీళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం చేసిన తర్వాత ముసలోని చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ ముసలోని సోదరుడు అయినటువంటి అమర్ సింగ్ ని ఆ అర్రా లేదా జగదీష్పూర్ కి రాజుగా నియమించడం జరిగింది. సో దీన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకుందాం? అర్రా లేదా జగదీష్పూర్, దీంట్లో ఎవరెవరు ఉన్నారో ఏంటంటే, అర్రాలో రా ఉంది, జగదీష్పూర్లో రా ఉంది, కున్వర్లో రుర్ర ఉంది, టేలర్లో రుర్ర ఉంది, అయ్యర్లో రుర్ర ఉంది, అమర్లో కూడా రుర్ర ఉంది. అంటే ప్రతిదీ కూడా దీని మీదే డిపెండ్ అయ్యింది, రుర్ర మీద డిపెండ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఝాన్సీ. ఝాన్సీ అనగానే మనకు గుర్తొచ్చేది ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు ఏం పేరు? మణికర్ణిక. కంగనా రనౌత్ మనకి సినిమా కూడా తీసింది మణికర్ణిక అని. సో ఝాన్సీలో తిరుగుబాటు చేసింది ఎవరంటే లక్ష్మీబాయి. ఈ తిరుగుబాటును అణచివేసింది ఎవరంటే హ్యూగ్రోస్. హ్యూగ్రోస్ అనేటువంటి వ్యక్తి అణచివేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఝాన్సీలో? ఎందుకు మరి ఝాన్సీలో బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు వచ్చిందంటే, ఈ లక్ష్మీబాయి యొక్క భర్త గంగాధర్రావు. లక్ష్మీబాయి యొక్క భర్త ఎవరు? గంగాధర్రావు. గంగాధర్రావు చనిపోతే ఈమెకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే లక్ష్మీబాయి ఏం చేసిందంటే ఒక అబ్బాయిని దత్తత తీసుకుంది. ఆ అబ్బాయి పేరే దామోదరరావు. మరి ఇక్కడ లక్ష్మీబాయి యొక్క భర్త ఎవరు, లక్ష్మీబాయి యొక్క కుమారుడు ఎవడు అని మనకు క్వశ్చన్ వస్తే సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే, ఈ లక్ష్మీబాయి ఎవరిని దత్తత తీసుకుంది కదా, ఎవరిని తీసుకుంది? దామోదరరావు. ఏం తీసుకుంది? దత్తత తీసుకుంది. ఈ ద అంటే దత్తత తీసుకుంది దామోదరరావుని కాబట్టి దామోదరరావు కొడుకు. సింపుల్ అంతా అయిపోయింది. సో ఈ దామోదరరావుని దత్తత తీసుకుంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఇది వర్తిస్తుందా? వర్తించదు. ఎందుకంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో డల్హౌసీ ఏం చెప్పిండు? ఏ ఒక్కరిని కానీ దత్తత తీసుకోవద్దు, భర్త చనిపోతే సింపుల్ గా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపడమే. కానీ ఈ లక్ష్మీబాయి అట్లా చేసిందా? చేయలేదు. ఏం చేసింది? దామోదరరావును దత్తత తీసుకుంది. బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఏం చేసిండ్రు? హ్యూగ్రోస్ ను పంపించేసి ఆ లక్ష్మీబాయి ఉన్నట్ట
ఊక యుద్ధం చేస్తుంటే ఒకసారి పోయి ఆ సంగతి ఏందో చూద్దామని చెప్పేసి పంపించారు. సంగతి చూసిండు. అయితే ఈ లక్ష్మీబాయికి ఉపయోగపడ్డటువంటి వ్యక్తి ఎవరు? మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, తాంతియా తోపే. ఎవరు? తాంతియా తోపే. లక్ష్మీబాయి ఏం చేసిందంటే ఈ తాంతియా తోపే యొక్క సహకారంతో, అదేవిధంగా ఆఫ్ఘన్ పఠాన్ల యొక్క సహకారంతో గ్వాలియర్ కోటను ఆక్రమించింది. గ్వాలియర్ కోట ఎవరిదంటే బ్రిటిష్ వాళ్ళు. సో అక్కడ జరిగినటువంటి ఒక యుద్ధంలో, తర్వాత జరిగినటువంటి యుద్ధంలో లక్ష్మీబాయి 1858 జూన్ 17న మరణించడం జరిగింది. వీర మరణం. కొడుకుని ఇలా వీపు కట్టేసుకుని యుద్ధం చేస్తారు అనమాట లక్ష్మీబాయి. ఎవరు? ఏ కొడుకు అంటే దామోదర్ రావు. సో ఆ యుద్ధంలో వీరమరణం పొందుతుంది. ఎవరు? లక్ష్మీబాయి. ఎప్పుడు? 1858 జూన్ 17 రోజు. సో ఆమె చేసిన యుద్ధానికి ముగ్ధుడైపోయినటువంటి ఒక బ్రిటిష్ వ్యక్తి ఎవరంటే జనరల్ రోజ్. గుర్తుపెట్టుకోండి, రోజ్ పువ్వు ఇచ్చాడు లక్ష్మీబాయికి అని గుర్తుపెట్టుకోండి. జనరల్ రోజ్. ఈ రోజ్ లక్ష్మీబాయికి ఒక బిరుదు ఇచ్చిండు. ఏమని బిరుదు ఇచ్చిందంటే భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అనేటువంటి బిరుదు ఈ లక్ష్మీబాయికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫైజాబాద్. ఈ ఫైజాబాద్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఈ ఫైజాబాద్ లో తిరుగుబాటు చేసింది ఎవరంటే మౌల్వీ అహ్మదుల్లా. అదేవిధంగా ఈ ఫైజాబాద్ లో తిరుగుబాటును అణచివేసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్నాథ్ సింగ్. ఇద్దరు కూడా ఇక్కడ మన ఇండియన్స్. ఈ జగన్నాథ్ సింగ్ అనేటువంటి వాడు ఎవరంటే పూల్వాన్ రాజు. అయితే ఈ మౌల్వీ అహ్మదుల్లా అనేటువంటి వ్యక్తి యాక్చువల్లీ ఫైజాబాద్ వ్యక్తి కాదు, అంటే ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇతను మద్రాస్, తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఇతను ఏం చేసిందంటే ఆ తిరుగుబాటును అణచివేయాలని చెప్పేసి అతని యొక్క సైన్యాన్ని తీసుకుని ఉత్తరప్రదేశ్ వరకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని చంపుతుంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక రివార్డు, ఎవడైతే వాడిని చంపుతాడో వానికి 50,000 రివార్డు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అప్పుడు పూల్వాన్ రాజా 50,000కి ఆశపడి ఏం చేసిందంటే ఈ మౌల్వీ అహ్మదుల్లాని చంపడం జరిగింది. ఈ ఫైజాబాద్ లో మౌల్వీ అహ్మదుల్లా, జగన్నాథ్ సింగ్ అనేటువంటిది ఎలా గుర్తుపెట్టుకుందామంటే లాల్చీ ఫైజామా వేసేది ఎవరు? మౌల్వీలు వేస్తారు. మౌల్వీ అంటే మన ఏమంటారు, మసీదులలో చదువుతారు కదా, వాళ్ళని మౌల్వీ అంటారు. సో ఫైజాబాద్ అంటే ఫైజామా వేసే వాళ్ళు మౌల్వీ అహ్మదుల్లా. అదేవిధంగా ఈ అణిచివేసింది ఎవరంటే జగన్నాథ్ సింగ్. ఫైజాలో జా ఉందిగా, జా అంటే జగన్నాథ్ సింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇతర తిరుగుబాట్లు ఇంకా ఈ ప్రాంతాల్లోనే కాకుండా ఇంకెక్కడెక్కడ తిరుగుబాట్లు జరిగినా చూద్దాం. మేవాత్ లో నసీరుద్దీన్ అనేటువంటి వ్యక్తి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో రంగా బాపూజీ గుప్తా, ఇతను కూడా బ్రిటిషర్కి ఆపోజిట్ గా తిరుగుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా రంగారావు పాజీ, మరి అదేవిధంగా దిలీప్ సింగ్ అనేటువంటి వ్యక్తులు నాందేడ్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. తురాబాజ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఈ హైదరాబాద్ లో తిరుగుబాటు చేయడం జరిగింది. ఎవరిని విడిపించడం కోసం అంటే చీదా ఖాన్ అనేటువంటి వ్యక్తిని ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక బ్రిటిష్ రెసిడెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో బంధించడం జరుగుతుంది అనమాట. వాళ్ళని విడిపించడం కోసం ఈ తురాబాజ్ ఖాన్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ బ్రిటిష్ రెసిడెంట్ ఏదైతే ఉందో దాని మీదనే డైరెక్ట్ దాడి చేసి ఆ చీదా ఖాన్ విడిపించడం జరుగుతుంది. ఇది మనం సింపుల్ గా ఎట్లా గుర్తు పెట్టుకుందాం అంటే ఇప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ అంటే ఇప్పుడు ఎక్కడ ఉందంటే అది మన కోటిలో ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, ఆ ఉమెన్స్ కాలేజ్ ఒకప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ అనమాట. సో బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు అది, దాని మీదనే దాడి చేసి తురాబాజ్ ఖాన్. అందుకనే ఇప్పటికీ మనం కొంచెం ఎవరైనా కొంచెం ఎక్స్ట్రా చేసిన పెద్ద తురుం ఖాన్ అంటాం. తురుం ఖానే ఈ తురాబాజ్ ఖాన్ అనేటువంటి పేరు నుంచే వచ్చింది. సో అతను డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళని కొట్టి చీదాకా నడిపించింది కాబట్టి వాడు పెద్ద తురుం ఖాన్. అంటే తురుం ఖాన్ అంటే తురాబాజ్ ఖాన్. అదేవిధంగా రాధాకృష్ణ దండసేనుడు, ఇతడు ఎక్కడ అంటే పర్లాకిమిడి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అక్కడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఆ బ్రిటిష్ వాళ్ళని సైన్యాన్ని చెదరగొట్టడం జరిగింది. దీన్ని ఎట్లా గుర్తుపెడుతున్నాం అంటే పల్లకిలో రాధాకృష్ణ ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు. రాధాకృష్ణ దండసేనుడు, దండ అంటే దండలు, పల్లకి అంటే పల్లకిలో రాధాకృష్ణ ఇద్దరు కూడా దండలు మార్చుకుంటూ ఉంటారు అనమాట. అదేవిధంగా కోరుకొండ సుబ్బారెడ్డి, ఈ కోరుకొండ సుబ్బారెడ్డి అనేటువంటి అతను గోదావరి ఏజెన్సీకి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా షేక్ పీర్ సాహెబ్, ఇతను కడప నుండి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు మనకు బ్రిటిష్ వాళ్ళకి సైన్యానికి ఆపోజిట్ గా మన ఎవరైతే తిరుగుబాటుదారులు ఉన్నారో, మన ఇండియా సైనికులు ఉన్నారో, వాళ్ళు సిపాయిలు ఉన్నారో వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి ప్లేసెస్ అనమాట. మరి ఇంత చక్కగా యుద్ధం చేస్తుంటే మరి ఎందుకు ఈ యుద్ధం అంత సక్సెస్ కాలేదు? 1850లోనే మనకి ఎందుకు స్వతంత్రం రాలేదు అంటే సరైనటువంటి ఈ సమాచార వ్యవస్థ లేకపోవడం. అంటే ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైజాబాద్ ఉత్తరప్రదేశ్ లో యుద్ధం జరుగుతుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎట్లా తెలుస్తుంది? అప్పుడు ఏమైనా ఫోన్ ఉన్నాయా, సెల్ ఫోన్స్ ఉన్నాయా, నా దగ్గర యుద్ధం జరుగుతుంది నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయాలని చెప్పడానికి? ఈ యుద్ధం జరిగేటువంటి ప్రదేశాలు కూడా వివిధ ప్రదేశాల్లో జరిగింది. ఢిల్లీ, కాన్పూర్, ఉత్తరప్రదేశ్, లక్నో,
అదేవిధంగా వివిధ ప్రదేశాలలో అంటే ఒక్కొక్క దగ్గర జరిగేసరికి సమాచార లోపం అనేటువంటిది స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా ఈ యుద్ధంలో మేధావులు పాల్గొనలేదు, ఎందుకంటే మాకు అవసరం లేదనుకున్నారు వాళ్ళు. అదేవిధంగా మన సిపాయిలు ఏం చేశారంటే సాంప్రదాయ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో బాణాలు బరిసెలు ఉపయోగిస్తుంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆధునిక ఆయుధాలు అంటే తుపాకులు ఉపయోగించారు. ఆ బుల్లెట్ చాలా ఫాస్ట్గా వచ్చి కొట్టేస్తుంది కదా, ఆ రకంగా మన దగ్గర ఏంటో ఆ సరైనటువంటి ఆయుధాలు లేకపోవడం. అదేవిధంగా సైనికులలో జాతీయత మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఈ రకమైనటువంటి కారణాల వల్ల ఈ 1850 సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది విఫలం కావడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే 1857 తిరుగుబాటుని ఒక వ్యక్తి బ్రేక్ వాటర్ పాలసీ అని అనడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరంటే లార్డ్ కానింగ్. ఏంటి బ్రేక్ వాటర్ పాలసీ అంటే, బ్రేక్ వాటర్ అంటే వాటర్ పగిలిపోయిందని కాదు. ఇక్కడ సిపాయిలు అంతా విడిపోయారు, ఎవరికి వాళ్ళు సొంతంగా యుద్ధం చేసుకోరు కానీ అందరూ కలిసికట్టుగా యుద్ధం చేయలేదు. సో దాన్నే బ్రేక్ వాటర్ పాలసీ అని లార్డ్ కానింగ్ వ్యవహరించడం జరిగింది. దీని ఫలితంగా ఏం జరిగిందంటే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత 1858లో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. ఏం చట్టం అంటే అది ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసేసి ఇక నుంచి భారతదేశం అనేటువంటిది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగం అని లార్డ్ కానింగ్ అలహాబాద్ దర్బార్ నుంచి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇండియాలో ఒక 15 మందితో ఒక కౌన్సిల్ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ కి అధ్యక్షుడిగా బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో అతడు దీని యొక్క అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మేధావి వర్గం అంతా ఏమనుకున్నారంటే, అరే ఎవడో అక్కడొక్కడు పోరాడితేనే ఇంత పెద్ద ఫలితం ఉందంటే ఇక నుంచి మనం అందరం కలిసి పోరాడదాం, బ్రిటిష్ వాళ్ళ మీద కలిసికట్టుగా పోరాడదాం అని చెప్పేసి ఒక పోరాటాన్ని తీసుకురావడం జరిగింది. దాని ఫలితంగా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 1857 సిపాయిల తిరుగుబాటుకు ముఖ్య కారణం ముస్లింలు అని ఈ బ్రిటిష్ వాళ్ళు భావించి ఈ ముస్లిం వాళ్ళ మీద ఎక్కువగా వీళ్ళు అణిచివేత అనేటువంటిది చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. ఇది 1857 సిపాయిల తిరుగుబాటుకి కారణం. ఇక్కడ నాకు విషయం అర్థమైంది, మీకు విషయం అర్థమైందా కాలేదా క్లారిటీగా చెప్పండి. ఇన్ని ప్రాంతాలలో యుద్ధం జరిగింది కదా, ఏ ప్రాంతంలోనైనా వాడి ఆధిపత్యం కోసం వాడు కొట్లాడింది కానీ ఎవడైనా స్వాతంత్రం కోసం కొట్లాడిందా? ఇండియాకు స్వాతంత్రం రావాలని ఎక్కడైనా ఒక పాయింట్ అని నేను చెప్పినా? మరి దీన్నే 1857 సిపాయిల తిరుగుబాటు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని ఎందుకంటారు? ఎందుకంటే అప్పుడైనా స్టార్టింగ్ లో కొట్టుకోవడం జరిగింది, ఇక తర్వాత మనకు కొట్టొచ్చు అని జనాలు అనుకుంటారు కాబట్టి. అదేవిధంగా ఈ 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి కొంతమంది వ్యక్తులు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ కూడా మనకి ఎగ్జామ్లో చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి ఆ స్టేట్మెంట్ మనం ఎలా గుర్తుపెట్టుకుందాం? భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని ఎవరన్నారంటే విడి సావర్కర్ మరియు కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి అన్నారు. నేను ప్రథమంగా ఒక సినిమా చూసిన, స్వాతంత్ర సంగ్రామం అనేటువంటి ఒక సినిమా చూసిన. ఆ సినిమాని నేను విడి అంటే విజయ్ దేవరకొండ, విడి రౌడీ బాయ్ ఉండగా విజయ్ దేవరకొండ, విడి సినిమాని నేను సిడీలో చూసిన. విడి సినిమాని నేను దేనిలో చూసిన? సిడీలో చూసిన. ఎప్పుడు ప్రథమంగా ఏ సినిమాని? స్వాతంత్ర సంగ్రామాన్ని. సో ఈ రకంగా విడి సావర్కర్ కార్ల్ మార్క్స్. సో నేను సిడీలో చూసినందుకు నాకు మంచి మార్క్స్ పడ్డాయి. అదేవిధంగా నెక్స్ట్ దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్, భారతదేశం ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కాదు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నది ఎవడు? విడి సావర్కర్ కార్ల్ మార్క్స్. అయితే భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1857 కాదు అన్నది ఎవడు అంటే ఆర్సి మజుందార్. ఏంటిది? ఆర్సి మజుందార్. ఆర్సి అంటే ఆర్సి బీర్ ఉంటుంది కదా, ఆర్సి బీరు, దారు అంటే బీరు. ఈ బీరు తాగినట్టుగా కాదు అని చెప్పిండు. అదేవిధంగా ఈ 1857 అనేటువంటిది సిపాయిల తిరుగుబాటు అని చెప్పింది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అదేవిధంగా చార్లెస్ రేక్. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ఇది కంప్లీట్ గా ముస్లింల తిరుగుబాటు అని చెప్పేసి ముస్లిం వాళ్ళ మీద ఎక్కువ అణిచివేత ధోరణి ప్రదర్శించారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నాడో, ఓరయ్యా ఇది ముస్లింలది కాదని ఆయన, ఇది సిపాయిలది నాయన అని చెప్పేసి ఇది సిపాయిల తిరుగుబాటు అని ఒక పుస్తకాన్ని కూడా రాసింది. మళ్ళీ ఇంకా ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అదేవిధంగా చార్లెస్ రేకు. ఆ పుస్తకం దేని మీద రాసిండు? రేక్ మీద రాసిండు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇది సిపాయి తిరుగుబాటు కాదు, ఇది ముస్లింల తిరుగుబాటు అని రాసింది ఎవరంటే
కూప్లాండ్ మరియు రాబర్ట్. ఈ ఇద్దరు కూడా బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అనుకున్నది ఏంది, కంప్లీట్ గా ఇది ముస్లింల తిరుగుబాటు అని చెప్పేసి అనుకున్నారు కదా. కాబట్టి ముస్లింల తిరుగుబాటు అని అన్నది ఎవరంటే కూప్లాండ్ రాబర్ట్. మనం సింపుల్ గా ఎట్లా గుర్తుపెట్టుకున్నాం అంటే రాకుము. రాకుము ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వస్తుందంటే రాకుము రాకుము అంటాం కదా. రా అంటే రాబర్ట్, కు అంటే కూప్లాండ్, ము అంటే ముస్లిం. ఇది ముస్లింల తిరుగుబాటు అని చెప్పేసి సింపుల్ గా మనం గుర్తుపెట్టుకున్నాం. అదే విధంగా ఇంకొక ఆయన ఏం చేసిందంటే ఇది హిందువుల తిరుగుబాటు కాదు, ముస్లింల తిరుగుబాటు కాదు, ఇది హిందూ ముస్లింల తిరుగుబాటు అని చెప్పేసి చెప్పాడు. ఆయన ఎవరంటే కాయే, మాల్సన్ మరియు టైలర్. ఇప్పుడు ఒక సన్ కోసం మళ్ళీ టైలర్ డ్యూటీ చేసైనా సరే, కాయ కష్టం చేసైనా సరే ఆ పిల్లల్ని పోషిస్తూ ఉంటారు. ఎవరు? హిందువులు, ముస్లింలు. అట్లా గుర్తుపెట్టుకున్నాం. అదేవిధంగా నల్ల జాతి వారు తెల్ల జాతి వారిపై చేసినటువంటి యుద్ధం అన్నాడు ఈ తెల్లోడు. ఎవరాడు? కాయే. కాయ అంటే కాలిపోయాడు. ఫస్ట్ కాలేటప్పుడు ఎట్లుండు? నల్లగుడు. కాలిపోయిన తర్వాత తోలుపోతే ఎట్లుంటాడు? తెల్లగుంటాడు. నల్ల జాతి వారు తెల్ల జాతి వారిపై చేసిన యుద్ధం కాయే. నాగరిక ప్రజలపై చేసిన యుద్ధం అన్నాడు హోమ్స్. వీడు ఇంట్లో కూర్చొని సపరేట్ టీవీ చూడకుండా ఇంకెందుకు అనాగరిక ప్రజలు అయిపోయింది, నాగరిక ప్రజలు అయిపోయింది. ఇండియా వాళ్ళంట అనాగరిక ప్రజలు అంట, బ్రిటిష్ వాళ్ళంట నాగరిక ప్రజలు అంట. ఇంట్లో కూర్చొని చక్కగా ఇల్లు అంటే హోమ్స్ అన్నమాట. అదేవిధంగా సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అన్నది ఎవరంటే రీస్. సాంప్రదాయ శక్తులు అంట, మనలాంటి సాంప్రదాయ శక్తులు అంట క్రిస్టియన్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళకంటే మనం వ్యతిరేకంగా యుద్ధం చేసినామంట. ఎవడు? రీస్. నెక్స్ట్ జాతీయ యుద్ధం. ఇది సిపాయిల తిరుగుబాటు కాదు, హిందువుల తిరుగుబాటు కాదు, ముస్లింల తిరుగుబాటు కాదు, అనాగరిక ప్రజల తిరుగుబాటు కాదు, నాగరిక ప్రజల తిరుగుబాటు కాదు, ఇది జాతీయ యుద్ధం అన్నాడు. ఎవరైనా డిస్రాయిలీ అంటే జాలి. ఈ విధంగా జాలి లేకుండా కూడా ఇది జాతీయ యుద్ధం అని చెప్పేసి చెప్తున్నాను. అదేవిధంగా 1857 సిపాయిల తిరుగుబాటు ఇండియన్ మ్యూటినీకి సంబంధించి కొన్ని బుక్స్ కూడా రావడం జరిగింది. ఆ బుక్స్ ఏంటో చూద్దాం. ద కాజెస్ ఆఫ్ ఇండియన్ యూనిటీ అంటే ఈ ఇండియన్ యూనిటీ రావడానికి కారణం ఏంటంటే అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇతడు ఏం చెప్పిండు ఫస్ట్ నుంచి కూడా, బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారు, ఇది ముస్లింల తిరుగుబాటు అని అనుకున్నారు కదా. కానీ ఇది ముస్లింల తిరుగుబాటు ఇండియా వాళ్ళ కాదు, ఇది ముస్లింల తిరుగుబాటు కాదు, ఇండియా వాళ్ళందరూ కలిసి చేసినటువంటి తిరుగుబాటు అని చెప్పేసి ఈయన మరీ నొక్కి ఒక్కాదించడం కూడా జరుగుతుంది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అదేవిధంగా ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం పుస్తకం కూడా ఆయన రాసిండు. ఆ మాట అన్నది కూడా ఆయనే, వీడి సావర్కర్. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినా కానీ ప్రథమంగా చూసినటువంటి సినిమా స్వాతంత్ర సంగ్రామం. దేంట్లో చూసినా ఆ సినిమాలో హీరో ఎవరు? వీడి అంటే విజయ్ దేవరకొండ. నేను దేంట్లో చూసినా సీడీలలో చూసిన. అదేవిధంగా 1857 1857 ద గ్రేట్ రివాల్యూషన్ అన్నది ఎవరంటే అశోక్ మెహతా. అశోకుడు అనేటువంటి రాజు ది గ్రేట్ అశోక అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ద హిస్టరీ ఆఫ్ సిపాయి వార్ ఇన్ ఇండియా ఎవరన్నారంటే కాయే. ఇండియాలో వార్ అవుతుందా లేదా? పందెం గాయే అని చెప్పేసి అంటున్నాను అనమాట. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఇండియా మ్యూనిటీ. ఇక్కడ చూడండి, ద హిస్టరీ ఆఫ్ సిపాయి వార్ ఇన్ ఇండియా. సిపాయి వార్ అన్నదేమో కాయే. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూనిటీ అన్నది ఎవరంటే టిఆర్ హోమ్స్. ఇందాక నాగరిక ప్రజలు అనాగరిక ప్రజలు అని చెప్పేసి ఏదో కూర్చుందిగా ఇంట్లో కూర్చోండి హోమ్స్. ఆ హోమ్సే ఇండియన్ మ్యూనిటీ అని చెప్పేసి ఒక బుక్ ని రాయడం జరిగింది. అదేవిధంగా ద సిపాయి మ్యూనిటీ అండ్ ద రివాల్యూషన్ ఆఫ్ 1857 అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరంటే ఆర్సి మజుందార్. ఇందాక ఆర్సి పేరు దాగి కొంచెం కాదు అని చెప్పేసి వాగింది కదా, ఆయన ఏమేమి పుస్తకం రాసిండు? ద సిపాయి మ్యూనిటీ అండ్ ద రివాల్యూషన్ ఆఫ్ 1857. అదేవిధంగా ఇండియన్ మ్యూనిటీ ఆఫ్ 1857 దీనికి కొంచెం రిలేటివ్ ఉందో చూసుకోండి. ఈ ఇండియన్ మ్యూనిటీ 1857 అనేటువంటి పుస్తకాన్ని రాసింది మాలిసన్, మళ్ళీ సన్ను. జాఫర్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది బహదూర్ షా జాఫర్. సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి విషయం. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా నా ప్రీవియస్ వీడియోస్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్గా ఇస్తాను. ఎవరికైనా ఏదైనా వీడియో కావాలంటే చూడండి. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ సంబంధించి చాలా మంది పేద విద్యార్థులు, కోచింగ్లకు వెళ్ళలేనటువంటి విద్యార్థులు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం.